రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ములుగు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చల్వాయి గ్రామానికి చెందిన చుక్కా రమేష్ సూసైడ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నిందితులు బెదిరించడం వల్లే రమేష్ ఉరి వేసుకున్నాడని మృతుని తాత ఫిర్యాదు చేశాడు. కాంగ్రెస్ కార్యకర్తలు హరిప్రసాద్, సాంబయ్య, సాయి, కిషన్ రెడ్డిలపై BNS సెక్షన్ 108 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు ఈ నెల 7వ తేదీన ములుగు జిల్లాలో నిరసన కార్యక్రమాలకు BRS పిలుపునిచ్చింది. అదే రోజున కాంగ్రెస్ కూడా బల ప్రదర్శనకు పిలుపునిచ్చింది. దీంతో పోటాపోటీ నిరసన కార్యక్రమాలు జరగనుండడంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. సో ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి లైవ్ లో అందిస్తారు. తిరుపతి, చెప్పండి. రమేష్ ఆత్మరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందినటువంటి రమేష్ ఆత్మహత్య ములుగు జిల్లా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కలుగుతుంది. రమేష్ ఆత్మహత్యతో BRS పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. 2 రోజుల క్రితం చల్వాయి గ్రామానికి చెందినటువంటి చుక్కా రమేష్ కాంగ్రెస్ పార్టీ బెదిరింపులు కావచ్చు, పోలీసుల సంబంధించిన వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఆ రోజు జాతీయ రహదారిపై ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇందిరమ్మ ఇల్లు వ్యవహార అంశం ఇప్పుడు రాజకీయ పరిణామంగా వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. చల్వాయి గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నేతలపై సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు రమేష్ ను కాంగ్రెస్ పార్టీ నేతలు వేధించి, కాంగ్రెస్ పార్టీ నేతలు పోలీసులకు సమాచారం ఇచ్చి, పోలీసుల తర్వాత రమేష్ ఫోన్ తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే మనస్తాపానికి గురైనటువంటి చుక్కా రమేష్ తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఆయన ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకుల తీరుతోనే రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు BRS పార్టీ నేతలు ఆ రోజు ఆందోళన చేశారు. మళ్ళీ 7వ తారీఖు ఆందోళన చేసేందుకు BRS పార్టీ ములుగు జిల్లా వ్యాప్తంగా కూడా నేతలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా అదే రోజు బల ప్రదర్శన చేసి BRS పార్టీ నేతల రావాలి, చర్చకు సిద్ధం, ములుగు జిల్లాలో ములుగు నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందుతుంది, సీతక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎందుకు ఇలా కావాలనే రాజకీయం కోసం, కావాలనే రాజకీయ కుట్రలో భాగంగా రాజకీయాల కోసం మాత్రమే BRS పార్టీ నేతలు ఇట్లా వ్యవహరిస్తున్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తూ ఆ రోజు బల ప్రదర్శనకు వాళ్ళు కూడా సభకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు BRS పార్టీ, కాంగ్రెస్ నేతలు 7వ తారీఖున పోటాపోటీగా నిరసన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ములుగు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి పోలీసులు కూడా అప్రమత్తమై వెంటనే సిటీ పోలీస్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చారు. నిన్నటి నుంచి ఈ నెల 31వ తారీఖు వరకు ములుగు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని ములుగు జిల్లా SP శబరీష్ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో ఎటువంటి ముందస్తు పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దు, ఎవరైనా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ములుగు జిల్లా పోలీసులు ఇప్పటికే హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. బంధుల పేరుతో విద్యా సంస్థలు కావచ్చు, ఏదైనా సంస్థలు కావచ్చు, కార్యాలయాలపై ఒత్తిడి చేసి గురి చేసినట్టయితే తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటా, ముందస్తుగానే పోలీసుల సమాచారం అందించాలి, ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకుంటేనే ఏమైనా సభలు, సమావేశాలు నిర్వహించాలి. సిటీ పోలీస్ యాక్టు ములుగు జిల్లాలో 31 వరకు అమల్లో ఉంటుందంటే పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ సిటీ పోలీస్ యాక్ట్కి సంబంధించి కూడా ములుగు జిల్లా ప్రజలందరూ సహకరించాలని పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు పోలీసుల యాక్షన్ కావచ్చు, పోలీసుల ఉత్తర్వులు, పోలీసుల చర్యలు ఈ విధంగా కొనసాగుతుంటే ములుగు జిల్లాలో BRS వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మారిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు BRS కావాలనే ఇలాంటి నీచపు రాజకీయాలు, కావాలనే రాజకీయ కుట్ర కోణాలు చేస్తుందని BRS పార్టీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 7వ తారీఖున ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు, ఉమ్మడి BRS నేతలు కావచ్చు, BRS పార్టీ వర్క్ ప్రెసిడెంట్ KTR కూడా ములుగు వచ్చి ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే కనబడుతుంది. BRS పార్టీ నేతలేమో శాంతియుతంగా ర్యాలీ కావచ్చు, శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేస్తామని BRS పార్టీ నేతలు చెప్తేప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలేమో కావాలనే రాజకీయ దురుద్దేశంతో కాంగ్రెస్ను కావచ్చు, సీతక్కను బదనాం చేసేటువంటి ఉద్దేశంతోనే BRS పార్టీ నేతలు ముందుకెళ్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు రమేష్ ఆత్మహత్యతో మాత్రం ములుగు జిల్లా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రమేష్ ఆత్మహత్యకు సంబంధించి కేసును పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగించి 4గురిపై కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎవరెవరు ప్రమేయం ఉంది, ఈ ఆత్మహత్యకు రమేష్కు ఎవరెవరు ప్రేరేపించారు, ఎవరెవరు అతన్ని పోస్టుల ద్వారా కావచ్చు నేరుగా బెదిరించారు, పోలీసులు ఫోన్ లాక్కపోవడానికి ఎవరెవరు కారణం అంటూ కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కుటుంబ సభ్యులు మాత్రం చాలా మున్నీరుగా వెలిపించిన పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లు అంశం ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవాలని కారణానికి కారణమైంది. ఇందిరమ్మ ఇల్లు మొదటి లిస్టులో పేరున్నప్పటికీ కూడా మళ్ళీ శాంక్షన్ ఇవ్వకపోవడం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు రాకపోవడంతోనే ఆయన కాంగ్రెస్ సంబంధించినటువంటి స్థానిక నేతలను ప్రశ్నించారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ నేతలు బెదిరించి ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణంగా
వాళ్ళు మారారంటూ కూడా కుటుంబ సభ్యులు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 7వ తారీఖున మాత్రం ములుగు జిల్లా కేంద్రంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే నిరసన కార్యక్రమాలకు పోటాపోటీగా సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. షాయిదా. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.